నమస్తే గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. మనం ఒక చిన్న స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం, ఓకే, అండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు ట్రేడర్ని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది గైస్, ఫ్రీయే కదా. ఏదేదో మేము ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నేను ఇంత కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నా. అట్లీస్ట్ ఒక చిన్న సబ్స్క్రైబ్, ఒక లైక్ వేసుకోండి, సో దాట్ నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా నాకు ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకో 148 కాకుండా నాకు 200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు గైస్, నేను జస్ట్ నాకు ఉన్న బేసిక్ నాలెడ్జ్ అంటే ఒక 5 years ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ చేస్తుంటాను అనమాట. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుకోండి, డైలీ మనకు ఒక లైవ్ వీడియోస్ ఉంటుంది, క్రిప్టో ట్రేడింగ్ కూడా చేస్తుంటాం మనము. ఓకే, సో ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు అనుకుంటే మీరు ఫండమెంటల్ చూసుకున్నట్లయితే దీని మార్కెట్ క్యాప్ చాలా ఎక్కువ. ఓకే, చాలా ఒక నియర్లీ 1 lakh crore దగ్గర ఉంది. ఓకే, అండ్ పవర్ జనరేషన్ అండ్ సప్లై దీని సెక్టర్. ఓకే, పవర్ జనరేషన్ డెఫినెట్లీ మంచిది అండ్ లార్జ్ క్యాప్. యాజ్ పర్ ఎన్టీపీసీ గ్రీన్ వాల్యూ ఇది 140 దగ్గర ఉండే వాల్యూ కాదు, యూజువల్లీ ఇది 300-500 దగ్గర ఉండే దీని యాక్చువల్ మిడ్ రేంజ్, ఎందుకంటే యాజ్ పర్ దీని ఫండమెంటల్స్. ఓకే, సో నేను ఎన్టీపీసీ గ్రీన్ పెట్టుకొని హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్, అంటే కొన్ని డేస్ దాకా మేబీ. సో ఎన్ని క్వాంటిటీ తీసుకున్నాం అనేది మనం డిసైడ్ చేద్దాం. ఎన్టీపీసీ గ్రీన్, సో నేను ఇది కింద ఉందా పైన ఉందా చూడట్లేదు. యాక్చువల్లీ ఇది ఇంకా కొంచెం కిందికి వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, 142 నుంచి పైకి వెళ్తుంది. సో సారీ, ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఇది ఇంకా కొంచెం కిందికి వస్తుంది గైస్. ఇక్కడ ఒక జోన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. బట్ ఇది నేను హోల్డ్ చేసుకుంటా కాబట్టి ఇట్స్ ఓకే టు బై అండ్ కీప్ ఇట్. ఓకే, సో నేను బై చేసేసుకుంటున్నా. ఇన్వెస్టింగ్ మార్కెట్ ఎంత క్వాంటిటీ బై అయితే 100 క్వాంటిటీ అంటే 14,000 అవుతుంది. 15,000 అంటే నేను జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా గైస్, మన దగ్గర ఎంత ఉంది, -15 చేసామంటే 45K ఉంటుంది. ఓకే, చలో గైస్, నేను 100 క్వాంటిటీ ఎన్టీపీసీలో దీనిలో పెట్టేస్తా. ఇది నేను ఎగ్జిట్ చేయాలి. ఎప్పుడు ఎగ్జిట్ చేస్తా అంటే ఒక 200-300 రేంజ్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ చేస్తాను ఎన్టీపీసీ గ్రీన్. ఓకే, కావాలంటే మధ్యలో కూడా నేను చిన్న ట్రేడింగ్ చేసేప్పుడు 1000 రూపీస్, 150, ఏదైనా ఏ ప్రాఫిట్ వచ్చినా ఐ విల్ ట్రై టు పుట్ ఇన్సైడ్ ఎన్టీపీసీ గ్రీన్. ఓకే, బై. చలో ఎన్టీపీసీ గ్రీన్ బై అయిపోయింది గైస్. చలో బై చేస్తా 7 రూపీస్ ప్రాఫిట్, -11. సో ఇట్స్ రన్నింగ్ గైస్, నో ఇష్యూస్. ఇది అసలు మనం చూడము, ఇది మన పోర్ట్ఫోలియో రేపు యాడ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈరోజు ట్రేడ్ వీడియో, ఈ క్రేజీ వీడియో గైస్, నేను అది అప్లోడ్ చేస్తా చూడండి. ఎక్స్ట్రీమ్ క్రేజీ, ఫుల్ లాస్ నుంచి రికవర్ అయ్యి అసలు పిచ్చిగా ఉంటుంది వీడియో. మీరు మొత్తం వీడియో చూడండి, మజా వస్తుంది మీకు. అది నేను అప్లోడ్ చేస్తా. ఓకే, అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు మనకు ఉన్న అమౌంట్ ఒక చిన్న స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం. ఓకే, లక్ష్మీ కరోనా ఆర్ దిస్ వన్ గ్రీన్ పవర్, అగ్ని గ్రీన్ పవర్ ఈజ్ అ వెరీ స్మాల్ క్యాప్ గైస్, బట్ నాకు ఎందుకో ఇంకొక మూమెంట్ ఇస్తుంది అనిపిస్తుంది పైకి. ఓకే, సో వాట్ విల్ డూ ఇస్ దట్ అగ్ని పవర్ని కొనుక్కుందాం. అది మూమెంట్స్ ఇస్తలే అసలు, ఇప్పుడు బై చేసిన ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది, బట్ ట్రిగర్ అవ్వదు. సో నేను ఏం చేస్తా అంటే అగ్నిని ఎన్ని క్వాంటిటీ బై చేద్దాం, ఒక 500 క్వాంటిటీ బై చేద్దామా, అవ్వదు. ఎంత అవుతుంది 200 క్వాంటిటీ? ఇది ఎందుకు ఇంత చూపిస్తుంది? 1 ఓకే 42 మేబీ దీనికి ఇది ఉంటుంది, ఏంది, నంబర్ ఆఫ్ క్వాంటిటీ మినిమం ఉంటుంది అన్నమాట. సో మేబీ అది లాట్స్ ప్రకారంగా మల్టిపుల్ చేసి చూపిస్తుంది, అందుకోసానికి అది ఎక్కువ చూపిస్తుంది గైస్. సో వి విల్ హోల్డ్ దిస్. ఓకే, నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే మహాలక్ష్మి ట్రేడింగ్ ఒకటి స్వింగ్ కోసం బెటర్ అనిపిస్తుంది. ఇది మీరు ఆగండి, ఇది యాక్మే చేసి చూసుకుంటున్నా వద్దులే. సో మహాలక్ష్మి ఉంది గైస్, మహాలక్ష్మి రూప్టెక్, ఇది కూడా చూడండి. ఇది చిన్న కంపెనీ, పెద్దది కాదు, టెక్స్టైల్స్ మీద కంపెనీ, స్మాల్ క్యాప్, బట్ ఒక చిన్న మూమెంట్ వస్తుందా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. కొంచెం ఆగండి.
ఓకే, సో మహాలక్ష్మి రూప్టెక్లో ఒక చిన్న రిస్క్ తీసుకుందాం. ఓకే, ఆర్ ఇస్ దర్ ఇన్ అదర్ కంపెనీ చూసుకుందాం. ఆగండి, గెయినర్స్లో ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్, ఇది కూడా మంచిది యాక్చువల్లీ. ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ చూస్తే అర్థమైపోతుంది కొన్ని థింగ్స్. పిఎన్సి ఇన్ఫ్రాటెక్, గోవా కార్బన్, ఐటీఐ ఒకటి ఉంటుంది గైస్, అది ఎక్కడ చూస్తా. ఐటీఐ కూడా నాకు ఎందుకో కొనుక్కుందాం అనుకున్నా కానీ మళ్ళీ కొనుక్కోలే నేను. ఐటీఐ దీని ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేస్తాను. ఓకే, ఐటీఐ ఇస్ గుడ్ వన్. చూడండి, ఈరోజు లాస్ ఇచ్చింది 37,000, ఈరోజు లాస్ ఇచ్చింది ఐటీఐ. చూసుకుందాం, మొత్తం వీడియో చూడండి గైస్, సో దట్ మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఐటీఐ ఈజ్ లైక్ జంపింగ్ బబుల్ లాగా. సో ఇప్పుడు కొనడం వేస్ట్ గైస్, ఇంకా కొంచెం కిందికి వస్తుంది. ఇది 330 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ ఇస్తే వీ క్యాన్ బై దిస్. ఓకే, ఇప్పుడు కొనడం మంచిది కాదు, సో విల్ రిమూవ్ దిస్. ఓకే, యాక్చువల్లీ ఏదైనా కంపెనీ కొనేటప్పుడు డీప్ రీసెర్చ్ చేయాలి, బట్ నేను అంత డీప్ వెళ్ళట్లేదు, ఎందుకంటే స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి నేను ప్రైస్ యాక్షన్ మూమెంట్ చూసుకొని ట్రేడ్ తీసుకుంటా. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే ఏది బెటర్, ఓకే, అన్ని గ్రీన్ పవర్ ఇది ఒకసారి చూసుకుందాం. బట్ చాలా చిన్న కంపెనీలో కనిపిస్తుంది అది. ఫండమెంట్స్ చూసుకుంటే 25K బ్యాడ్ కంపెనీ. ఇదొకటి, ఇంకోటి 52 వీక్ హై చూసుకుందాం గైస్. ఓకే, 52 వీక్ హైలో కేంద్రా ఇన్ఫ్రా, ఇదేంది ఆరియన్ ప్రెస్, సిమ్స్ టు బి గుడ్ మూమెంట్. చెక్ చేసుకుందాం, పేషెన్స్తో చూసుకుందాం. ఓకే, నేను చాలా ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటుంటా, బట్ కొంచెం ఆలోచించడం ఈజ్ ఆల్సో గుడ్ హ్యాబిట్ గైస్. ఓకే, తిరుపతి ఫోర్జా క్యాషింగ్, ఫోర్జింగ్ అండ్ ఫాస్ట్నర్స్. అమ్మాయి ఏందో ఇది తిరుపతి అని పెట్టాడు. 2 వేదాంతలో రిస్క్ తీసుకుందామా? వేదాంత ఈ సంథింగ్ నోన్ కంపెనీ గైస్, అంటే చాలా దీంట్లో ఆప్షన్ ట్రేడింగ్ నడుస్తుంటుంది. వేదాంతలో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిస్క్, అంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, బట్ నాకు ఎందుకో వేదాంత ఫర్ లాంగ్ టర్మ్ ఈజ్ నాట్ గుడ్ అనిపిస్తుంది. బట్ చూసుకుందాం గైస్. ఓకే, వేదాం ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హై గైస్, క్రేజీ. ఐ థింక్ ఈ పొజిషన్లో రిస్క్ చేసుకుంటే క్రేజీ అవుతున్నాయి. 520 వేదాంత. ఇదేంది ఓరియంట్ ప్రెస్, నో. ప్రైజ్ యాక్షన్ బట్టి నేను ట్రేడ్ తీసుకుందాం వద్దని ఆలోచిస్తున్నాను. ఓకే, ఇదేంది మెటీరియల్స్ ఇండియా, ఇది వద్దు, ఇది అన్ఈవన్ ఉంది. ఓకే, ఏషియన్ ఎనర్జీ, దిస్ ఈజ్ సంథింగ్ యూ కెన్ టేక్ రిస్క్ ఫర్, ఎందుకంటే ఈ జోన్ని క్యాన్సిల్ చేసుకొని పైకి వచ్చింది. సో ఇది ఇంకా సస్టైన్ అవుతుంది, ఇది ఒకటి హోల్డ్ పెట్టుకుందాం. యాక్మే, నో. ఓకే గైస్, సారీ, నేను వేదాంత నాకు ఎందుకో రేపు ట్రై చేద్దాం గైస్. ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా, రేపు ఒకవేళ ఇక్కడనే ఓపెన్ అయితే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది, వచ్చి మళ్ళీ పైకి అవుతుందేమో. ఏషియన్ ఆర్ మహాలక్ష్మి వుడ్ బి అ గుడ్ డెసిషన్. సారీ. ఓకే, సో అగ్నిగ్రీన్ నేను కొనుక్కుంటూ ఉండే, బట్ అది మూమెంట్ వస్తలేదు. నేను ఆర్డర్ పెట్టినా ఐ డోంట్ నో అది ట్రిగర్ అవుతుందో లేదో, ఎందుకంటే చూడండి లాస్ట్ ట్రిగర్ 10 o'clock అయింది మూమెంట్. ఓకే, సో ఐ విల్ ఇగ్నోర్ అగ్నిగ్రీన్ యాజ్ ఆఫ్ నౌ. మహాలక్ష్మి ఆర్ ఏషియన్లో మనం డిసైడ్ చేస్తే నాకు ఏషియన్ మీద కొంచెం నమ్మకం ఉంది. సో లెట్స్ బై ఏషియన్ ఫర్ స్వింగ్ పర్పస్. ఓకే, ఇన్వెస్టింగ్ ఎన్ని 20 వస్తుందా, 50, 100, చలో 100 క్వాంటిటీ తీసుకుందాం గైస్.
ఒక మంచి రేపు ఒక మూమెంట్ ఇస్తే మనకు మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ డే హై దగ్గరకు వస్తే ఒక 50 పాయింట్స్ కవర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. చూద్దాం గైస్. నేను బై చేస్తున్నా ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్. ఓకే, చలో ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ బై చేసా గైస్. వేదాంత తర్వాత చూసుకుందాం. మహాలక్ష్మి. సో ఎన్టీపీసీ గ్రీన్ ఈజ్ ఫర్ ఫుల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా గైస్. అది ఉండనివ్వండి, నో ఇష్యూస్. ఇది ప్రాఫిట్ లాస్ చూపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ చేశాను అనుకోండి, చిన్న ప్రాఫిట్ వచ్చింది ఇంట్లో ఎన్టీపీసీలో అవన్నీ ట్రై చేస్తాను. ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ ఈజ్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. ఓకే, ఇది నేను 2-3 డేస్లో ఎగ్జిట్ చేస్తాను డిపెండింగ్ ఆన్ ప్రాఫిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో చూసుకుందాం ఏమవుతుందో. మ్యాక్సిమం వీడి దాకా వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా, 450 దాకా. సో మన స్ట్రాటజీ ఫర్ దిస్ వుడ్ బి, నేను ఇక్కడ బై చేసా. ఓకే, ఇక్కడ బై అరే ఇక్కడ బై చేసాం. సో చాలా ఎక్కువైపోతుంది 15 మినిట్స్ క్యాండల్లో. ఓకే, సో ఈఎంఐ కన్నా కింద వీ కెన్ థింక్ అబౌట్ బుకింగ్ గోయింగ్ అవే, బట్ లేటర్ దిస్ కెన్ బి అవర్ ప్రాఫిట్. 448 దాకా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చూద్దాం ఇది ఏం జరుగుతుంది. నేను అప్డేట్ ఎవ్రీడే చెప్తుంటా. ఓకే, చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. నేను లైవ్ వీడియో ఆల్రెడీ మార్నింగ్ చేసా, అది మీకు పెడతా. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. జీవితంలో ఉట్టి ట్రేడింగే లైఫ్ కాదు, మీరు పర్సనల్ లైఫ్ కూడా కొంచెం సేఫ్గా పీస్ఫుల్గా ప్లాన్ చేసుకోండి. హార్డ్ వర్క్ చేయండి, కానీ ఒక అడిక్షన్ లాగా ట్రేడింగ్ చేయకండి. ఓకే, డబ్బులు పోయినాయి అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. అయిపోయింది గైస్, చాలా కష్టం అది మర్చిపోవడం. నేను చెప్తున్నా ఇట్లా, కానీ జస్ట్ ట్రై టు ఫర్గెట్ దోస్ పాస్ట్. ఓకే, ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా, విత్ స్కిల్ తోటి మీరు ఏ తప్పు చేశారో ముందు అది చేయకండి ఇప్పుడు. ఓకే, ఆప్షన్ బయింగ్లో మీకు పిచ్చిగా లాస్ వస్తుంది, అది చేయకండి గైస్. స్వింగ్ చెప్తున్నా కదా, నేను డైలీ మీకు స్వింగ్ చెప్తున్నాను. ఓకే, మంచిగా వేయడం, మంచి స్టాక్ తీసుకోవాలి. పోతే కొంచెం పోతుంది, వస్తే అట్లీస్ట్ మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు కదా, బ్రెయిన్ ఫ్లక్చుయేట్ అవుతున్నది కదా. సో దట్స్ ఫర్ టుడే గైస్. కొంచెం జాగ్రత్త, టేక్ కేర్, బాయ్ బాయ్.